మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మికపరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య రీసెంట్గా చూస్తుంటే యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు యోని పూజ చేసే వాళ్ళకి అతీత శక్తులు వస్తాయి, రాత్రికి రాత్రే చాలా శక్తులు కూడా వస్తాయి అని చెప్తున్నారు. నిజంగా యోని పూజ చేస్తారా? దాని గురించి ఒకసారి తెలియజేయండి. పూజ చేసేటప్పుడు మంత్రము తంత్రము అని 2 రకాలు ఉన్నాయి. వాళ్ళే మాంత్రికులు, తాంత్రికులు అని అంటారు. మంత్రంతో చేసేవాళ్ళు ఉంటే కేవలం వీళ్ళు మంత్రం చెబుతూ దానికి ఏదో ఇప్పుడు అక్షతైర్ పుష్పైర్ పూజయామి అన్నప్పుడు ఆ నామాలు చదువుతూ పూజ చేసేస్తారు. కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయ కొడతారు, నివేదన చేస్తారు, లేదా మహానివేదన చేస్తారు. ఇలా వాళ్ళు చెప్పినటువంటి పని మంత్రం చెప్పేస్తూ దాని పని క్రియ అనేది చేసేస్తూ ఉంటారు. కానీ తాంత్రికుల దగ్గరికి వచ్చేప్పుడు అలా కాదు. వాళ్ళ మంత్రం అనేది చాలా తక్కువ ఉంటుంది, తంత్రం ఎక్కువ ఉంటుంది. అంటే క్రియ ఎక్కువ ఉంటుంది, క్రియా ప్రధానంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమిటి చేస్తారు ఈ క్రియా ప్రధానంగా? మనం దేనివల్ల అయితే తృప్తి చెందుతామో, అంటే మనిషి దేనివల్ల అయితే తృప్తి చెందుతాడో భగవంతుడు కూడా దానివల్లే తృప్తి చెందుతాడు అనేది వాళ్ళ నమ్మకం. అంటే ఇప్పుడు మనకేదో వాడు చేసేవండి హల్వా ఉన్నదంటే బందర్ హల్వా అన్నాం. అదే ఆ బందర్ హల్వా అంటే చాలా ఫేమస్ కదా, బందర్లో చాలా ఫేమస్, అది మనకి చాలా ఇష్టం. కాబట్టి భగవంతుడు కూడా ఈ బందర్ హల్వా పెడితే ఆయన చాలా ఈజీగా అట్లా సాల్వ్ అయిపోయి మన కోరికల్ని తీర్చేస్తాడు. ఇలా ఒక నమ్మకం అన్నమాట. అది మనం ఏం తింటామో, మనకి ఏదైతే ఇష్టమో భగవంతుడు కూడా దానివల్లనే తృప్తి చెందుతాడు. అయితే ఇక్కడ ఎక్కువగా వాడేది ఏమిటి అంటే మకార పంచకం వాడతారు. మకార పంచకం అంటే మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైదానమే వచ్చా అక్కడ వాడతారా? పూజలో వాడతారు. యోని పూజలో అసలు దేవుడు భగవంతుడి యొక్క పూజలో వాడతారు. యోని పూజలో అసలు మామూలు పూజలోనే వాడతారు వాళ్ళు. అంటే మద్యం అంటే మద్యం, మాంసం అంటే మాంసం, మత్స్యం అంటే చేప, ముద్ర మాంసంతో వండినటువంటి పదార్థాలు ఏదైనా సరే, మైదనం అంటే మైదనం, 5 రకాలు. ఈ 5 వాడతారు. దాన్ని మకార పంచకం అని అంటారు. వీళ్ళు ఇవి చేయటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి చెప్పాను కదా ఇందాక, క్రియ ప్రధానం. వాళ్ళకి పని జరిగిందా లేదా, మైదనం అంటే మైదనం చేశారా లేదా, అంతేగాని ఒక్క మాట చెప్పడం కాదు, అక్కడ పని జరగాలి వాళ్ళకి. అలా జరిగితేనే భగవంతుడు ఆ అమ్మవారు అక్కడ ఆనందిస్తుంది, తృప్తి చెందుతుంది అని వాళ్ళ నమ్మకం. అవునా కాదా అంటే మనకే తెలియదు, వాళ్ళ నమ్మకం అది. తంత్రశాస్త్రాలు అదే చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడు అంటే లింగ పూజలు కనుక చేసినట్లయితే భగవంతుడు ఇంకా తృప్తి చెందుతాడు. లింగ పూజ అలా అంటే ఇప్పుడు యోని పూజ కానీ, అంటే పురుషుడికి కానీ స్త్రీ కానీ, స్త్రీకి చేసేటువంటిదేమో యోని పూజ, పురుషుడికి చేసేటువంటిది లింగ పూజ. ఈ యోని పూజకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో లింగ పూజలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు లింగ పూజకు కూడా ఉంది. అయితే ఎక్కువ మంది చేయరు, ఎక్కువ మంది యోని పూజల వైపు మళ్ళుతూ ఉంటారు. అది కూడా వాడు బాహాటంగా ఈ పూజలు చేయరు. ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తారంటే కామాఖ్య అనేది యోని క్షేత్రం. అమ్మవారిని తీసుకెళ్తూ ఉన్నప్పుడు పీఠం ఉంటే అమ్మవారి యొక్క శరీర భాగాలని ముక్కలుగా దేశం అంతా పడిపోయినాయి అన్నారు కదా. కామాఖ్యలో ఆ యోని భాగం అనేది పడింది, అందుకని అది యోని పీఠము అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఈ తాంత్రికులు అక్కడే ఉంటారు అంటారు. ఆ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఆ ప్రాంతంలో అక్కడే ఉంటారు ఈ తాంత్రికులు అంతా. వాళ్ళు పగలపూట మనం ఎప్పుడైనా చూద్దాం అని అడిగితే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అవును, రాత్రి మేలుకోవాలి కదా, తెల్లవారులు మేలుకుంటారు కాబట్టి పగలపూటంతా నిద్రపోతారు వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యోని పూజలు, లింగ పూజలు చేయడానికి అవకాశం చాలా ఉంది. ఈ లింగ పూజలు చాలా తక్కువ మంది చేస్తారు, కానీ యోని పూజలే ఎక్కువ మంది చేస్తారు. మరి దానివల్ల
ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉన్నదా అంటే వాళ్ళు చెప్పడం అంటే ఇది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంది అంటారు. ఎంత ఉత్తమమైన అంటే నిజమా అంటే మనం ఏం చెప్తాం? అది నిజంగా వస్తుందా లేదా అంటే మనం ఏం చెప్పగలం? పోనీ అలా సాధించిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారండి అంటారు. పోనీ వాళ్ళు ఏమైనా ఉచితమైన జీవితంలో ఏదైనా బాగా ఒక పై స్టెప్కి వెళ్ళిపోయారా? పైన ఉన్నటువంటి దశకి ఏమన్నా వెళ్ళిపోయారా? పోనీ వాళ్ళు చేస్తున్న మంత్రశాస్త్రంలో ఏమన్నా మంచి పట్టులు సాధించారా? అమ్మవారు పిలవగానే అమ్మవారు చెప్పి పలుకుతుందా? అవును అని మనకు సమాధానం చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఆ చేసే వాళ్ళంతా కూడా బాహాటంగా చేయరు, అందరికి తెలిసేలాగా చెయ్యరు. చేయరు. వాళ్ళు ఎక్కడో చాలా రహస్యంగా చేస్తారు. ఎందుకు ఇది గుప్తంగా చేస్తారు? మన పక్కన ఉన్నటువంటి రూమ్ లోనే చేయొచ్చు వాళ్ళు, కానీ మనకు తెలియదు. అయ్యే 11:30 రాత్రి ఆ టైం గురుగారు ఇది ఇళ్లలో కూడా చేసుకోవచ్చా ఈ పూజని? లేకపోతే ఇప్పుడు అక్కడ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మన ప్రాంతాల్లో జరగదు. మన ప్రాంతాల్లో జరగదు. ఎందుకని? ఇప్పుడు ఏ ఆడపిల్లని తీసుకొచ్చి నేను గొడవ తీసి కూర్చోబెడతాను, నువ్వు పూజ చేయించుకుంటే ఎవరు చేసుకుంటుంది? చేయించుకోరు. ఏ స్త్రీ కూడా చేయించుకోదు కదా. కాబట్టి మన ప్రాంతాల్లో జరగవు ఇవి. అక్కడ దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు ఈ పూజ చేయడానికి, చేయించుకోవడానికి ఉన్నారు. చేసేవాళ్ళు వస్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు పిచ్చాలి జనం చాలా మంది ఉన్నారు కదా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదే ఫలితం వస్తుందా లేదా అంటే మనకి తెలీదు, కానీ వస్తుందనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే అన్నిటికన్నా బలమైంది. కాబట్టి వాళ్ళు చేస్తారు. మరి చేయించుకోవడానికి ఎవరున్నారు అంటే, కొంతకాలం క్రితం హైదరాబాద్ నుంచి ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఏంటమ్మా అన్నాను. ఏమైనా పూజ చేస్తారా అంది. ఎవరికి కావాలి అన్నాను. నాకే కావాలి అంది. ఓకే, ఆవిడ మాట్లాడే మాటను బట్టి మహా అయితే ఒక 35 ఏజ్, బిట్వీన్ 35 and 40, బిలో 40 ఆ ఏజ్లో ఉంటుంది ఆవిడ. ఓకే, బాగానే ఉంది. నీకే చేయాలా? నీకే కావాలా? నీకే కావాలి అంటే నేను వెంటనే అడిగానమ్మా, నువ్వు చేయించుకుంటావా, నువ్వు చేస్తావా? నువ్వే కూర్చుంటే నీకు చేయాలా ఈ పూజ? లేదు, ఎవరినైనా కూర్చోబెట్టి నువ్వు చేయించుకుంటా, నువ్వు చేస్తావా? ఎవరికైనా చేపిస్తావా? నువ్వు చేసుకుంటావా? ఎవరి కోసం? అది నీకు ఎలా కావాలి? నువ్వు చేసేట్టుగా కావాలా, నువ్వు చేయించుకునేట్టుగా కావాలా? ఏం కావాలి నీకని అడిగాను నేను. ఆవిడ అంత వివరం ఏం చేసినట్లేదు, వెంటనే ఫోన్ పెట్టేసింది. అంటే అదేదో కావాలి అని ఆవిడకైతే కోరిక అయితే ఉంది, కానీ మరి వివరం తెలీదు. ఓకే, అలాగే నేను ఇంకో మాట కూడా విన్నాను. ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలు వెళ్ళి ఇది మాకు కావాలి అని చేయించుకుంటారట. యోని పూజ వాళ్ళు డబ్బులు ఇస్తారట, ఇచ్చి చేయించుకుంటారు. ఏదో బాగుంది, లక్షలు ఇస్తారట, 1-2 కాదు, లక్షలు ఇస్తారట. ఏం గురుగారు, ఏం అద్భుతం జరుగుతుంది ఈ పూజ చేసుకోవడం వల్ల? నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏ అద్భుతం జరుగుతుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మంత్రం అడిగాం కదా, ఆ మంత్రం ఫలిస్తుందా అని. నేను రీసెంట్గా ఒక మాట విన్నాను, అంటే నీ దాకా వచ్చి ఉండదు. అది ఏమిటి అంటే, మన మంత్రాలు చేయక్కర్లేదట, జపం చేయక్కర్లేదట. అసలు ఈ జపాలు చేయటం, హోమాలు చేయటం, తర్పణాలు చేయటం అంతా వేస్ట్ అటది. మరి ఎట్లా? దానికి ఒక సులువైనటువంటి మార్గం ఉందిట. ఏం చేయకుండా ఎట్లా? ఏదైనా డిగ్రీ కావాలంటే పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి కదా. లేదా వెనకాల దొడ్డిదారి గుండా వెళ్ళి ఎవరన్నా వాళ్ళంటే వాడి డబ్బులు వచ్చేసి నువ్వు ఏదో మార్కులు ఏం చేసుకుని నువ్వు పాస్ అయ్యావని డిక్లేర్ చేయాలి. అటువంటి మార్గం ఏదో ఉంది వీళ్ళకి. ఆయన ఎవరో గురువు గారు అంట, ఆయనకు 60,000 70,000 ఇచ్చేస్తే నువ్వేం చేయక్కర్లేదట. అసలు పొద్దున్న నువ్వు నిద్ర లేవగానే ఏదో నువ్వు స్నానం పాడో ఏవో చేసేసి ఆ దేవుడిని ఎత్తిన 2 పూలేసి దీపారాధన చేసి 2 పూలేసి, నమస్కారం స్వామి, ఇదిగో ఈ 2 పట్టిబెల్లం ముక్కలు తిను, నాకు బ్రహ్మాండమైన ఫలితాన్ని మాత్రం ఇచ్చేయి
అని అంటే ఆ రోజున పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు జపం చేసిన ఫలితాన్ని నీకు ఇచ్చేస్తట. బాగుంది కదా. కష్టం లేకుండా. ఏం కష్టం లేదు. ఇప్పుడు మన వాళ్ళు పిల్లల్ని కనకుండా బయటకి నుంచి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటున్నారే, అలాగే ఉంది ఇది కూడా. చాలా బాగుంది. కాకపోతే వాడికి మనం 60,000 ఇవ్వాలి. 60,000 కదా. నేను వెంటనే అడిగాను, ఓ 10 లక్షలు ఇస్తే ఈ పూజలు చేసే ఎందుకొని మోటార్ రావాలనే కదా. అవునండి నేను. మరో 10 లక్షలు ఇచ్చేస్తే మోక్షం ఇచ్చే మనం హాయిగా. మళ్ళీ ఈ విధ ఉద్యోగం ఎందుకు 60,000 ఇవ్వటం, వాటి జపాలు చేయటం, నేను రోజు దీపారాధన చేయటం, ఎవడు చేస్తాడు ఇవన్నీ? అది అలా సాధ్యం అవుతుంది అన్నారు. ఎందుకు సాధ్యం కాదు? నేను కూర్చోబెట్టి ఓ ఇనపరాటు పెట్టి నేను ఎత్తులు కొట్టామనుకో, అబ్బరగా టప్పని పోతుంది కొబ్బరిగా బయలినట్టు, ఆ కపాల మోక్షం అయిపోయింది. మరి మోక్షం వచ్చింది, అయిపోయింది. మరి ఇదేదో బాగుంది కదా. ఇవన్నీ కూడా సైకలాజికల్గా జనాన్ని ఒక ట్రాన్స్ఫర్కి తీసుకెళ్ళి వాళ్ళని మోసం చేయటం, అంతకని ఇంకేం లేదు. నువ్వు చదువుకున్నప్పుడు కొంతకాలం క్రితం రోమన్లు పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో క్రైస్తవ మతంలో పాప పరిహార పత్రాలు అని అమ్మారు. ఎక్కడన్నా చదువుకున్నావా? లేదు గురుగారు. చదువుకోలేదా? పోపు కూడా అమ్మాడు. ఈ పాప పరిహార పత్రాలు కింద ఉన్నటువంటి వాళ్ళు అమ్మటం కాదు, పోపు కూడా అమ్మాడు. అప్పుడు రోమన్ గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని అసలు అవన్నీ రద్దు చేసి ఇదంతా కూడా అధికారాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. అవి రోమన్లో ఉన్నప్పుడే అనుకుంటాను. ఆ కాలంలో అమ్మారు పాప పరిహార పత్రాలు అని. సో అట్లాగే ఉంది ఇది కూడా. నువ్వు 60,000 కట్టేస్తే నీకు ఇమ్మీడియట్గా ఆ మంత్రాలు సిద్ధించేసినాయి, అంతే లెక్క అంటే. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క నమ్మకాలు. ఎవరు చెప్పలేదు అతిథి శక్తులు వస్తాయి, అది జరుగుతుంది, ఇది ఏం చెప్పలేను అమ్మా. వచ్చాయి. అసలు నీకు శక్తులు ఉన్నాయో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు నాకు ఏదైనా చూపిస్తే తెలుస్తుంది. ఇదిగో నాకు శక్తి ఉంది, నేను ఇలా అంటే ఈ చేతిలో నుంచి బంగారం వస్తుంది అన్నావు. నువ్వు చూపించు అన్నాను. నువ్వు ఇలా తీసి ఇదిగో అన్నావు, నా చేతికి ఇవ్వు అన్నాను. నా చేతికి ఇవ్వాలి కదా. మళ్ళీ వెంటనే మాయం అయిపోకూడదు కదా. నువ్వు నా చేతికి ఇస్తే నేను నా చేతికి పెట్టుకుని నేను బంగారం షాప్కి వెళ్ళి ఈ బాబు ఇదేంటి, ఏ ఉంగరం, ఇది బంగారమేనా కాదా అని అడుగుతాను కదా. ఇస్తా బంగారం అని అడుగుతారు. వాడు తీసి చెప్తారు కదా ఇంత వాల్యూ ఉంది కానీ. సో అది పరీక్షకి నిలవాలి కదా అక్కడ. ఇప్పుడు నేను చేతికి పెట్టుకుంటే అది నాకు పర్మనెంట్గా చేతికి ఉండాలి. అప్పుడు కదా నీకు ఆ శక్తి ఉన్నది అని నేను నమ్మేది. మరి మీరు అట్లా నేను అన్నా చేస్తే మేము నమ్ముతాము. ఎక్కడైనా అంతే కదా. అంతే. ఇప్పుడు ఒక రోజున గణపతి స్వామి వారు, నేను లలితా శాస్త్రం భాష్యం రాసినటువంటి రోజున నాకు నీ చెయ్యిలో ఇవ్వు అన్నారు. ఇచ్చాను. ఇవ్వ చేతికి ఉంగరం దొడిగారు. ఇదిగో ఇది అదే ఉంగరం, నవరత్నాల ఉంగరం. ఆయన ఇస్తే వెంటనే నాకు అనుమానం వచ్చింది, ఇది అవునా కాదా అని, బంగారమా కాదా అని. చెక్ చేయించారా? నేను వెంటనే చందనాభదర్శికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఏమిటి అన్నాను. ఇది మామూలుగా మేము అమ్మేటువంటి బంగారమేనండి, బంగారం ఏంటి, ఈ 10 గ్రాముల బంగారం ఉంది, ప్లస్ ఇందులో ఇవి ఆ నవరత్నాలు ఉన్నాయండి. ఆ రోజున 10 గ్రాముల బంగారం 5,000. ఆ రోజున 5,000 ప్లస్ ఈ రాళ్ళ కలిపి 1,000 రూపాయలు అవుతాయండి. 6,000 చేత కూలి ఇంకో 1,000 రూపాయలు ఉంటుంది. 7,000 పెడితే ఉంగరం వస్తుందండి అన్నాడు. సో 7,000 రూపాయలు ఆయన ఇచ్చారు కదా. ఇప్పుడు ఇవాళ కూడా ఇది జరిగే నాళ్ళు అయింది 98లో, 98 అంటే 28 సంవత్సరాలు అయింది. నా చేతికి ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన శక్తి 2 ఒప్పేసుకున్నాం కదా. ఇలాంటివే ఇంకా 2-3 ఇచ్చారు నాకు బంగారు పోయి. కాబట్టి అలా మీరేమైనా మాకు చూపించి, ఇదిగో నేను ఈ యోని పూజ చేశాను నాకు వచ్చింది అని ఎవరన్నా చెబితే, ఓహో మీరు చేశారు వచ్చింది కాబట్టి వస్తుంది అని నమ్ముతాం. మీరు ఏమీ లేకుండా జనం అంతా పిచ్చిగా పరిగెత్తి ఏదో వాళ్ళు ఆ చేయించుకున్న వాళ్ళకి ఆ అమ్మాయికి 25,000 మినిమం ఇస్తారట. ఆ 10 నిమిషాలు పావు గంట ఏదో టైం పడుతుంది కదా. ఆ టైం అలా కూర్చున్నందుకు ఓ 25,000 ఇస్తారు మినిమం. 50,000 1,00,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ మినిమం 25,000 ఇస్తారు. మరి
ఆ సరదా ఉన్నవాళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు. అలా లింగ పూజలు కూడా చేస్తారు. దీన్ని దేవాలయంలో విగ్రహాలుగా ప్రత్యక్షం చేశారు కదా. ఇప్పుడు కామాఖ్యలో ఉన్నది ఏంటి, అక్కడ ఒక యోని బొమ్మ ఉంటుంది కదా, రాతితో చేసింది. అలాగే మనకి దేవీపురం ఉంది కదా విశాఖపట్నం దగ్గర, అందులో శివాలయం ఉంటుంది. ఆ శివాలయం పక్కన అక్కడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి నమస్కారం అన్నాను. వచ్చేస్తుంటే ఆగి రండి అన్నాడు. ఎక్కడికి అయ్యా అన్నాను. ఆ పక్కన ఇంకో లింగం ఉంది చూడండి అన్నాడు. దానికి కూడా నమస్కారం పెట్టండి అన్నాడు. అదేంటి, శివలింగం ఇక్కడ ఉంది కదా, దానిపైన ధారాపాత్ర అది కట్టుంది, మరి ఇదేమిటి అన్నాను. ఇదేమిటి అంటే ఇది పురుషాంగం అండి, మీరు చూడండి అన్నాడు. ఏం చెప్తాం మనం, వాళ్ళకే నమ్మకం వాళ్ళది, మనమే అనలేం. ఎవరిని అనేటి హక్కు మనకేం లేదు కదా, అధికారాలు మనకేం లేవు కదా. అంతే. మరి వస్తుందా అంటే వస్తుంది అని అంటారు. ఏం వచ్చింది వస్తుంది అని చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా సామాజికంగా మనం హర్షించదగినటువంటివి కాదు, నీతి బాహ్యమైనటువంటివి. కాబట్టి ఒకవేళ అది నిజంగా దానివల్ల ఫలితం వస్తుంది అని వాళ్ళు ఎవరన్నా చెప్పినా కూడా వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్. చేయకూడదు కదా. వాడు ఎవరితో పీకి దగ్గర వచ్చేస్తే గతంలో చూసాం కదా, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి 4 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి దాన్ని చంపేశారు. ఎందుకు చంపారా అంటే ఆ లోపల ఎక్కడో గుప్త నిధి ఉన్నదండి, ఆ నిధి దొరుకుతుందిట ఈ పిల్లల్ని బలిస్తే. మరి నీ పిల్లని ఇవ్వచ్చుగా. ఎక్కడో రోడ్డు మీద పడుకున్న పిల్లని ఎత్తుకెళ్ళిపోయి ఇచ్చే బదులు నీ పిల్లని ఇవ్వచ్చు కదా. ఎంత దురాచారం ఇది, దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అందుకే వాడిని తీసుకెళ్ళి నిధి దొరికిందో లేదో తెలీదు, అది సేటు, చాలా డబ్బులున్న వాడు, తీసుకెళ్ళి లోపలేశారు కర్ణాటకలో. అంటే మనం ఏం కోర్స్ తర్వాత బయటకు వచ్చి ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పూజలు కూడా ఇవి దురాచారము. అక్కడ కామాఖ్యలో కనుక అడిగితే అటువంటివి ఈ ప్రాంతాలు ఎక్కడ జరగవు అని చెప్తారు వాళ్ళు. అఫీషియల్గా ఏమీ జరగవు, ఇదంతా అన్అఫీషియలే. ఎక్కడో ఎవరో చేయిస్తూ ఉంటారు. మనం వెళ్ళి కనుక్కుంటే ఎవరు చేస్తారా అంటే ఎవడు చెప్పడు. మనం అట్లా వాళ్ళకి మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి వెతుక్కుంటూ వెళ్తే ఎవడో దొరుకుతాడు, చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి దొరుకుతాడు. వాళ్ళు ఇప్పుడు అక్కడ అమ్మవారికి బలిస్తారు, జంతువుల్ని బలిస్తారు. అది బాహాటంగానే జరుగుతుంది. అమ్మవారికి ఎదుర్కొన్న అక్కడ నుంచోబెట్టి ఓ పెద్ద జనపోతం పెట్టి పట్టుకొని నరుకుతారు. అది కావాలంటే నువ్వు కూడా డబ్బులు కట్టేయచ్చు, నీ పేరును కూడా వద్దన్నపోతుని బలిస్తారు. కానీ ఇవి అట్లా కాదు, ఈ పూజలు అలా కాదు. అవి ఎవరు చేస్తారో మనకి ఏమీ తెలీదు. ఇక దాన్ని వెతుక్కొని దానికి కావాల్సిన వాడు చేయించుకోవటమే. మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.